నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. త్వరలో సబ్సిడీ రుణాలు. ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చిరామ్ ప్రసాద్. గోదావరి పుష్కరాలకు కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు. ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. లింగంపేటలో 13.50 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన. అటవీ సంపద పరిరక్షణలో అటవీ యంత్రాంగం. చింతూరు డివిజన్లో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం. రాజమండ్రిలో 20 ఏళ్ల సమస్యను కూటమి ప్రభుత్వంలో పరిష్కారం చేసిందని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. లింగంపేటలో 13.50 లక్షల రూపాయలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. దాదాపు 2 దశాబ్దాలుగా స్థానిక ప్రజలను వేధిస్తున్న సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఆయన ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నామన్నారు. స్థానిక 39వ డివిజన్ లింగంపేట 2వ వీధిలో 13.50 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 39వ డివిజన్లో ఇప్పటికే 2.60 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మరో 52 లక్షల విలువైన పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ పనులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక నాయకులకు ప్రతిపాదనల మేరకు చేపడుతున్నామని చెప్పారు. లింగంపేటలోని దేవాలయం వద్ద కలవట్టు ఎత్తు పెంపు, రోడ్డు ఎత్తు పెంపు వంటి పనులు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే డివిజన్ ఇన్ఛార్జ్ ప్రదీప్ ప్రతిపాదించిన మరో 2-3 ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, దాదాపు 20 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు ఇప్పుడు పరిష్కారం లభిస్తోందని పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని 1.80 కోట్ల అభివృద్ధి పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు లభించాయని, త్వరలో వాటిని కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. 39వ డివిజన్ నగరానికి ఆదర్శవంతమైన రోల్ మోడల్ డివిజన్గా తీర్చిదిద్దే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని, ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కేవలం మా మామగారి ప్రతిపాదన మేరకు ఇది జరుగుతూ ఉంది. మా మామగారి ప్రతిపాదన మేరకు అంటే మేమేమో చేయించేసుకుంటాం అనుకోకండి. ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్య ఆవిడ ప్రశ్నించి ఈ రోజున 13.5 లక్షలతోటి డ్రైన్ వేయించుకుంటా ఉన్నారు ఈవిడి. అలాగే దీంతో పాటు ఆనాడు ఇన్ఛార్జిగా ప్రదీప్ గారు మరొక 3 ప్రాంతాలు కూడా ప్రతిపాదించారు. అక్కడ అన్ని విచిత్రాలు ఏంటంటే అన్ని 20 సంవత్సరాల నుంచి పనులు అవ్వకుండా అలా ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి అవ్వని పనులన్నీ కూడా ఇప్పుడు ఈ వార్డులో చేసుకుంటున్నాం. అలాగే పుష్కరాలకి మరొక 1,80,00,000 కూడా ప్రతిపాదనలు పెట్టారు. శాంక్షన్ కూడా అయిపోయినాయి. అవన్నీ కూడా చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాం. తప్పకుండా 39వ వార్డు ఎప్పుడు ఆశీర్వదిస్తున్నారు. ఇది ఒక రోల్ మోడల్ వార్డుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాజమహేంద్రవరం జీఎన్ రోడ్ మన్యం గార్డెన్స్లో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణుల రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలని, ఎక్కడ బ్రాహ్మణులు సంఖ్యాబలం ఉందో అక్కడ బ్రాహ్మణులు పోటీ చేయడానికి సిద్ధపడితే స్థానిక సంస్థల సీట్లలో ఇప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లతో మాట్లాడతానని ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చిరామ్ ప్రసాద్ భరోసా ఇచ్చారు. బ్రాహ్మణ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు, జేఏసీ అధ్యక్షుడు బొమ్మిడిపల్లి వెంకటరమణమూర్తి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం రాజమహేంద్రవరం జేఎన్ రోడ్ మన్యం గార్డెన్స్లో జరిగింది. ఈ సభను బుచ్చిరామ్ ప్రసాద్, మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య, రాష్ట్ర నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి, యనమండ్ర సాయి సురేష్, గార్లపాటి విజయ్ కుమార్, కోనూరి సతీష్, గూడూరి శేఖర్, ఆకెళ్ల నారాయణమూర్తి, పివి ఫణికుమార్ తదితరులు జ్యోతి వెలిగించి సభను ప్రారంభించారు.
మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, వైసీపీ పొలిటికల్ బ్యూరో సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, గుడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బుచ్చిరాం ప్రసాద్ మాట్లాడారు. త్వరలోనే సబ్సిడీ రుణాలను కూడా ఇచ్చేందుకు సిద్ధం చేస్తోందన్నారు. గోదావరి పుష్కరాలకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు ఇస్తామని ప్రకటించారు. జేఏసీ నాయకులు ఇచ్చిన వినతి పత్రంలో ఉన్న అన్ని అంశాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సంఘం నాయకులు మాట్లాడుతూ బ్రాహ్మణులు ఎక్కడ ఉన్నా అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బమిడిపల్లి బాబు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నిర్వహించడానికి సహకరించిన విచ్చేసిన బ్రాహ్మణ సంఘీయులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నగర ప్రముఖులు నండూరి సుబ్బారావు, వాడ్రేవు వేణుగోపాల్, దూర్వాసుల సత్యనారాయణ, డాక్టర్ టీవీ నారాయణరావు, నిమిషకవి వెంకటేష్, జేఏసీ నాయకులు కోలగంటి రమేష్, రెండిచింతల శ్రీనివాస్, భాగవతుల అయ్యప్ప, కోలగంటి నాగరాజు, పోరంకి సాయి, తేజమూర్తుల నరసింహమూర్తి, మత్య సత్యనారాయణ, పన్నాల లక్ష్మీ సంతోషి తదితరులు పాల్గొన్నారు. మాకు ఇప్పుడు కూడా ఆ ఫండ్స్ అన్నీ కూడా వస్తే బ్రాహ్మణులకు అన్ని విధాలుగా విద్య, వైద్య, ఉపాధి పథకాలుగా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. సొసైటీ మీద వచ్చే అప్పు మాకు సరిపోవట్లేదు, దాన్ని తీర్చలేకపోతున్నాం. కాబట్టి సబ్సిడీతో మాకు లోన్లు కూడా ఇప్పించండి అని చెప్పి ఇందులో కోరుకుంటున్నామండి. ఇప్పుడు ముందుగానే కన్ను తెరిచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సీతా ద్వారా అందరికీ కూడా ఐడి కార్డులు ఇస్తాం. ఆ పురోహితులు ఎక్కడెక్కడ చేయాలనేది కూడా అలాట్మెంట్ చేసి ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్తుందని మీ ద్వారా నేను తెలియజేస్తాను. ఇంకా పథకాలు రావాల్సినవి మా యొక్క సమస్యలు ఉన్నాయి. వాటిని వారి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మా యొక్క ఆశయాలను, మాకు కావాల్సిన పథకాలను కూడా త్వరలో అందజేస్తారని మీ అందరికీ తెలియజేస్తూ, నా పేరు టీవీ శ్రీరామూర్తి, రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకుడిని, సాధికార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్, బ్రాహ్మణ సేవ. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పేసి ముఖ్యంగా తెలియజేయడానికి మాత్రమే ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి ఈ సభకు వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. మన అక్కడ దేవాలయము శిథిలావస్థకు వచ్చేసింది, స్లాబ్లు వేసుకోవాలి అంటే అక్కడ ఉన్న రూల్ ప్రకారంగా కాదు. అయినప్పటికీ కూడా రూల్స్ ని సడలింపజేసి వాళ్ళు ఒకటే చెప్పాం, మీరు తెర కట్టేసుకోండి, ఉన్న తీయకుండా దాని పక్కన ఇంకో గోడలు కట్టండి, మళ్ళీ ఉన్న స్లాబ్ అది కూల్ చేసుకుని కొత్తగా కట్టిన గోడల మీద స్లాబ్ వేసుకోండి అని, దాని తర్వాత పాత గోడలు తీయండి. వాళ్ళ చరిత్రను రాయడానికే ఎన్ని గ్రంథాలు రాసినా కూడా మనం సరికట్టేమనేటటువంటి పరిస్థితి. సీతారామ రాసిన గురు సామర్థ్య గారు లేదా ఒకటి దీక్షిత్ గారు, వీళ్ళందరినీ ఒకసారి గుర్తు తెచ్చుకుని ఇవాళ మనం తీసుకుంటూ సంతోషంగా అందరూ తిరుగుతున్నామంటే దాని కారణం ఆ మహానుభావం తెచ్చినటువంటి కృషి అయినటువంటి వాస్తవమైనటువంటి 33% మహిళా రిజర్వేషన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటూ లోకల్ బాడీస్, స్టేట్ బాడీస్లో రేపు రాజానగరం జడ్పీ హైస్కూల్ను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం రంగంపేట మండలంలోని రంగంపేటలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి వెళ్తున్న మార్గం మధ్యలో రాజానగరం జడ్పీ హైస్కూల్ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిన కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న విద్యా ప్రమాణాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ పాఠశాల నుంచి ఇటీవల జడ్పీ హైస్కూల్లోకి చేరిన ఓ విద్యార్థిని మాట్లాడుతూ ఇక్కడ బోధనా విధానం ఎంతో బాగుందని, ఉపాధ్యాయులు పాఠాలను సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్నందువల్లే ప్రభుత్వ పాఠశాలలో చేరినట్లు తెలిపింది. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు గురించి కూడా కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని కుటుంబ సభ్యులను కూడా భాగస్వామ్యులను చేయడంలో విద్యార్థులు ముందుండాలని సూచించారు. పాఠశాల అనంతరం ఎంతమంది విద్యార్థులు ప్రైవేట్ ట్యూషన్లకు వెళ్తున్నారో
అక్కడ ఏ అంశాలు నేర్చుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. తరగతి గదిలో బోధించే పాఠాలను మరింత సులభంగా అర్థమయ్యేలా ట్యూషన్లలో బోధిస్తున్నారా అనే విషయంపై కూడా విద్యార్థులతో చర్చించారు. వివిధ సబ్జెక్టుల్లో విద్యార్థులు ప్రతిభ, అవగాహన స్థాయిని స్వయంగా పరిశీలించి వారి విద్యా ప్రగతిపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రికార్డింగ్ డ్యాన్స్ కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఉభయ గోదావరి జిల్లాల కళాకారుల సినీ హీరోల అనుకరణ డూప్ హీరోస్ నటుల సంఘం అధ్యక్షుడు ములపర్తి అనిల్ కుమార్, కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావు కోరారు. రాజమండ్రి ఎన్జీఓ హోంలో ఉభయ గోదావరి జిల్లాల కళాకారుల సినీ హీరోల అనుకరణ డూప్ హీరోస్ నటుల సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల కళాకారుల సినీ హీరోల అనుకరణ డూప్ హీరోస్ల నటుల సంఘం అధ్యక్షుడు ములపర్తి అనిల్ కుమార్, కార్యదర్శి మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం విధానాల వల్ల రికార్డింగ్ డ్యాన్స్ కార్యక్రమాలపై ఆధారపడి జీవించే కళాకారులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రామాల్లో జరిగే గ్రామదేవత ఉత్సవాలు, జాతర ఉత్సవాల్లో నాటికలు, హరికథలు, ఇతర ప్రోగ్రాంలతో పాటు రికార్డింగ్ డ్యాన్సులు కూడా విరివిగా ఏర్పాటు చేసేవారని తెలిపారు. రికార్డింగ్ డ్యాన్సులపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు బ్రతికేవారని అన్నారు. ప్రస్తుతం అశ్లీల నృత్యాల పేరుతో రికార్డింగ్ డ్యాన్సులను ఏర్పాటు చేసేందుకు పోలీసు వారు అనుమతులు ఇవ్వకపోవడంతో నృత్య కళాకారుల రోడ్డున పడ్డారని అన్నారు. రికార్డింగ్ డ్యాన్సుల కార్యక్రమాల్లోకి కొందరు ప్రవేశించి అసాంఘిక అశ్లీల నృత్య ప్రదర్శనలు ఇవ్వడం వలన నిజమైన కళాకారులు తమపై చెడు ప్రభావం పడిందని అంటున్నారు. రికార్డింగ్ డ్యాన్స్ కళాకారులు ప్రభుత్వం ఆదుకొని డూప్స్ కళాకారులతో పాటు అమ్మాయిలను కూడా నృత్యాలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అశ్లీల నృత్యాలు చేసే వారిని తామే పట్టిస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో జరిగే జాతర, ఇతర ఉత్సవాలకు రికార్డింగ్ డ్యాన్సులు చేసే వారికి అనుమతులు ఇచ్చి పేద కళాకారులు ఆదుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కోటిరెడ్డి శ్రీనివాసరావు, కోశాధికారి పొన్నా ప్రసాద్, కన్వీనర్ సభాధ్యక్షులు చింతపల్లి సతీష్, ఉప కార్యదర్శి త్రిపాతి భానుశ్రీరాము, పొన్న దుర్గా, వడ్లమూరి రవికుమార్, పసలపూడి దివాకర్ బాబు, తాడి ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాకు కిరాయికి వెళ్తే మేము 30,000 ఇస్తారని 30,000 ఇస్తాం, మనిషికి 5,000 3,000 ఇస్తారు. తీసుకుని మనిషికి అమ్మాయికి వచ్చి 2,500, అబ్బాయికి 2,500, ఇది వెహికల్కి ఏమో 5,000 తీసుకుంటారు. మేము ఉడతాపరిచి మళ్ళీ నిరుత్సాహంతో బాధపడుతూ మళ్ళీ అప్పులు చేసుకుని చాలా బాధపడుతూ ఉన్నాం సార్. మాకు ప్రభుత్వం వారు మమ్మల్ని చేస్తారని చెప్పి ఆశిస్తూ ఒక పాత్రను పోషిస్తున్నామంటే ఎంతో బలంగా, ఎంతో సాధన చేసి తలన ఇంటికి కానించి కాలి బొటనీళ్ళ దాకా మేము ఎంతో ఇబ్బంది పడుతూ ముందుకెళ్తున్నాం. దయించి మా బాధలు అర్థం చేసుకొని మా కళాకారులకు పెన్షను, మాకు గృహాలు లేవు, సొంత గృహాలు, మాకంటూ జీవనోపాధి కలిగించి మా బ్రతుకు తెరువును మాకు నిలబెట్టి ముందుకు నడిపిస్తారని మరి కూటమి ప్రభుత్వానికి విన్నపం చేసి ఆఖరిగా మా కోరిక ఏంటంటే కళాకారులకు చేయుతున్నటువంటి ప్రభుత్వం వారు మమ్మల్ని ఏ ఇబ్బంది లేకుండా ప్రోగ్రామ్స్ ఆడుకునేలా పర్మిషన్ ఇవ్వండి, దయచేసి కోరుతున్నామండి. ఎందుకంటే మేము ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా ప్రోగ్రాంలు మీ కండిషన్లో మేము చేస్తామని మేము ప్రమాణం చేస్తున్నామండి. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పిలుపు ఇచ్చారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. కాకినాడ నగరం జగన్నాథపురంలోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహ విద్యార్థులకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేసి పంపిణీ చేశారు. విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాకినాడ అర్బన్ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎటువంటి ఆటంకాలు కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తోందని, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదువుకొని జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 పోస్ట్ మెట్రిక్ మరియు 21 ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లోని మొత్తం 2,800 మంది విద్యార్థులకు
ఇదే రోజు నిత్యావసర సామాగ్రిని అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా జిల్లాలో అన్ని వసతి గృహాల్లో సిఎస్ఆర్ నిధుల ద్వారా పరుపులు, ఆర్ఓ వాటర్ ప్లాంటు, ఇన్వర్టర్లు, ఫ్యాన్లు మరియు ట్యూబ్లైట్లు ఏర్పాటు కొరకు ఎంతో కృషి చేసిన గత జిల్లా కలెక్టర్ సగలి మోహన్కి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిడి శోభారాణి, సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు వై వాణి, పి శేషకుమార్, వసతి గృహ సంక్షేమ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చింతూరు అటవీ డివిజన్లో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమానికి అటవీ శాఖ అధికారులు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. పర్యావరణ పరిరక్షణకు అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పోలవరం జిల్లా చింతూరు అటవీ డివిజన్లో రాష్ట్రంలోనే తొలిసారిగా డ్రోన్ల సహాయంతో సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మనుషులు చేరుకోలేని కొండలు, లోయలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో డ్రోన్లతో విత్తన బంతులు చల్లుతూ క్షీణించిన అడవులకు మళ్లీ జీవనం పోసే ప్రయత్నం చేస్తోంది అటవీశాఖ. ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చింతూరు అటవీ డివిజన్లో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అడవులు నరికివేత, అటవీ అగ్ని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులతో దెబ్బతిన్న అటవీ ప్రాంతాలను పునరుద్ధరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. సుమారు 30 రకాల స్థానిక అటవీ జాతులకు చెందిన విత్తనాలను సేంద్రియ మట్టితో కలిపి ప్రత్యేకంగా సీడ్ బాల్స్గా తయారు చేశారు. ఇప్పటి వరకు చింతూరు డివిజన్లోని 5 రేంజ్లలో అటవీ సిబ్బంది 5 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయగా అందులో 2 లక్షల సీడ్ బాల్స్ను ఇప్పటికే అటవీ ప్రాంతాల్లో వెదజల్లారు. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని డ్రోన్ సాంకేతికతతో మరింత వేగవంతంగా అమలు చేస్తున్నారు. మొదటి దశ విజయవంతం కావడంతో చింతూరు, లక్కవరం, విఆర్పురం, కూనవరం, నెల్లిపాక రేంజ్లలో మరో 2,29,000 సీడ్ బాల్స్ను ఈ వారంలోనే డ్రోన్ల ద్వారా వెదజల్లనున్నారు. మొత్తం 440.5 హెక్టార్లు క్షీణించిన అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. డ్రోన్ల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తరణలో విత్తనాలను వెదజల్లే అవకాశం ఉండటంతో పాటు మనుషులు చేరుకోలేని దుర్భేద్య ప్రాంతాల్లో కూడా మొక్కల పెంపకానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర అటవీ డివిజన్లలో కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అడవుల విస్తీర్ణాన్ని పెంచడంతో పాటు జీవ వైవిధ్య పరిరక్షణలోనూ ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇట్లా 30 రకాల మనం మొక్కలు ఇక్కడ లోకల్గా దొరికే మొక్కలన్నీ కూడా కలెక్ట్ చేసుకొని చింత ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని మేము విత్తన బంధు తయారు చేసాం. మొత్తం మేము 440.50 హెక్టార్లు పలుచగా తక్కువ సాంద్రత ఉన్న చెట్లు అడవులను సెలెక్ట్ చేసుకొని అందులో విత్తన బంధులు చల్లడానికి మేము నిర్ణయించాము. పోయిన వారం అంతా కూడా మేము 2,71,000 విత్తన బంతులు మేము చేతి ద్వారా వెదజల్లాము. ఈ వీక్ వచ్చేసి ఒక డ్రోన్ మాకు అలర్ట్ చేసింది గవర్నమెంట్. ఒక టీం వచ్చారు, వాళ్ళ ద్వారా మేము అది మిగిలిన 2,21,000 విత్తన బంతుల్ని డ్రోన్ ద్వారా కొంతమూరు గ్రామం శ్రీ 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 వారాహిదేవి పీఠంలో వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ భవానీపురం నాగమ్మ తల్లి ఆలయం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కొంతమూరు గ్రామం శ్రీ 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 వారాహిదేవి పీఠంలో వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి సారి సమర్పించారు. భవానీపురంలో నాగమ్మ తల్లి ఆలయం నుండి మంగళ వాయిద్యాలతో సాంప్రదాయబద్ధంగా అమ్మవారి భవానీపురం నుండి కొంతమూరు పురవీధుల్లో ఊరేగింపుగా కొంతమూరు వారాహి అమ్మవారి ఆలయం వరకు వచ్చి అమ్మవారికి సారి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పిల్లా శ్రీను, కోన రఘుబాబు, సకల అప్పారావు, కాసా ప్రసాద్, వీరవల్లి ఆదినారాయణ, నాగమ్మ తల్లి మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. కళాశాలలకు చెందిన 92 మంది ఎన్ఎస్ఎస్, యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు, స్కూల్ ఆఫ్ యానిమేషన్ వాలంటీర్లు కలిసి గౌతమి గ్రంథాలయం ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాలను శుభ్రంగా మార్చారు. ఈ కార్యక్రమంలో బి రామకృష్ణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల పివిఎస్ కృష్ణారావు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, డాక్టర్ మహాలక్ష్మి, డాక్టర్ బల్లా శ్రీనివాస్, యూత్ రెడ్ కాంగ్రెస్, ఆజాద్ రాజు ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ పాల్గొని కార్యక్రమం ముగిసే వరకు తమ విలువైన సేవలను అందించారు. అదేవిధంగా గ్రంథాలయ సిబ్బందికి చెందిన కమలరంగ సహకారాన్ని అందించారు. ఎన్ఎస్ఎస్ టీం లీడర్లు జగదీష్, జాహ్నవి, సమీరా, నమ్రత, పోసిరామ్, షణ్ముఖ్, మనోజ్, గౌతమ్, గోపి, జగదీష్ మరియు సోమేష్ విజయవంతం చేయడంలో విశేష కృషి చేశారు. ఈ కార్యక్రమం ఎన్ఎస్ఎస్ పిఓడి డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, పాలకొండ సాయి, డాక్టర్ బివి రమాదేవి, విమల మరియు బి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ నెల 22న జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ మరియు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఉపాధి కార్యాలయం వారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేళాలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలైన హెచ్సిఎల్, టెక్ మహేంద్ర, క్లౌడ్ మెయిల్లో వివిధ ఖాళీల భర్తీ కొరకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. జేఎస్ఎల్ హాస్పిటల్, వోల్టాస్ లిమిటెడ్, పృథ్వీ టయోటో, ఎయిర్టెల్ ఫైబర్, విజన్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఠాగూర్ ల్యాబొరేటరీస్, ఫోన్పే, ఇన్నోవా సోర్స్, కరూర్ వైశ్య బ్యాంక్, జాయ్ అలుకాస్ జ్యువెలరీ, మెడ్ప్లస్ మరియు ఎస్బీ మోటార్స్ కంపెనీల్లో 1582 పోస్టుల భర్తీ కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. 10వ తరగతి, ఇంటర్ నుండి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి అనుభవం ఉన్న లేదా ఆసక్తి గల 19 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని వివరించారు. ఎంపికైన వారికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా employment.ap.gov.in, naipunyam.ap.gov.in లింక్ ద్వారా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయి రెజ్యూమ్, ఆధార్, సంబంధిత సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో సిద్ధంగా మేళాకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8328507473 నెంబర్ను సంప్రదించవచ్చని మెగా జాబ్ మేళా నిర్వాహకురాలు జిల్లా ఉపాధి అధికారి సిహెచ్ శిరీష తెలిపారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. త్వరలో సబ్సిడీ రుణాలు. ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చిరామ్ ప్రసాద్. గోదావరి పుష్కరాలకు కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు. ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. లింగంపేటలో 13.50 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన. అటవీ సంపద పరిరక్షణలో అటవీ యంత్రాంగం. చింతూరు డివిజన్లో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారం అయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.